ఏలూరు జిల్లా కైకలూరు గ్రామ పంచాయతీలో భారీ అవినీతికి సంబంధించి సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. 8వ వార్డు సభ్యుడు మేడూరి నాంచారయ్యతో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు చేసిన ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపట్టగా సుమారు 8 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాలకవర్గ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. గత 4 సంవత్సరాల క్రితం పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేశాం. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు అసలు ఏ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల మీద విచారణ చేయవలసిందిగా మేము జిల్లా కలెక్టర్ వారిని కోరాం. జిల్లా కలెక్టర్ వారు జిల్లా పంచాయతీ అధికారి వారిని విచారణ చేయవలసిందిగా కోరితే మొన్న గతంలో మీకు చెప్పిన విధంగా ఒక పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాల విషయంలో 1 సంవత్సరానికి 1,84,00,000 రూపాయలు అవినీతి జరిగిందని నూజివీడు డిఎల్పిఓ గారు విచారణ నివేదిక ఇచ్చున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. 1 సంవత్సరంలో పంచాయతీ కార్మికుల జీత బత్యాల విషయంలోనే 1,84,00,000 అవినీతి జరిగిందని నిర్ధారించారంటే మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అసలు ఇప్పటి వరకు ఎంత అవినీతి జరిగింది అనే విషయం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మా పాలకవర్గ సభ్యులందరం కలిసి జిల్లా కలెక్టర్ వారిని విచారణ చేయవలసిందిగా కోరినాం. దానికి వారు స్పందించి జిల్లా పంచాయతీ అధికారి వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇట్లా కైకలూరు గ్రామ పంచాయతీ వాళ్ళు విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. దాని మీద తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా కలెక్టర్ వారు కోరితే జిల్లా పంచాయతీ అధికారి వారు జంగారెడ్డిగూడెం డిఎల్పిఓ గారిని రజావుల్లా గారిని విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల క్రితం రజావుల్లా గారు వచ్చి విచారణ చేసి ఒక నివేదిక అనేది 4 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి సమర్పించారు. ఆ నివేదికలో ఎట్లాంటి విషయాలు ఉన్నాయంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు జరగని అవినీతి అనేది జరిగింది అని నిర్ధారణ చేశారు. చెప్పి మన ఈవో గారికి 3 నెలల క్రితం చెప్పాం. ఇంతవరకు పౌరపత్రం అనేది పెట్టలేదు. రెండో విషయం, కైకలూరు పంచాయతీలో మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి వారు మరుగుదొడ్లు శుభ్రం చేసి మహిళలకు అందుబాటులో ఉంచండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఆ మాట. అయినప్పటికీ ఆయన లెక్క చేయట్లేదు. మరి దీని వెనక ఏం జరుగుతుందో, మరి ఏం చేయదలుచుకున్నారో కానీ ఈవో గారు కూడా మాకు అర్థం కావటం లేదు. నేను నిన్నగాక మన పంచాయతీ పాలకవర్గ సమావేశం జరగకముందు పంచాయతీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం కోసం అని చెప్పి వర్క్స్ కమిటీ వేయండి, కొన్ని పనులు తీర్మానం చేయండి అని చెప్పి ఈవో గారికి ఇచ్చున్నాం. అయినా కానీ ఆయనకు అవసరమైనటువంటి పనులు మాత్రం ఎజెండాలో పెట్టుకున్నారు తప్పితే మేము పాలకవర్గ సభ్యులు చెప్పిన ఏమీ కూడా ఆయన ఎజెండాలో తీసుకురావటం లేదు. దీని మీద ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి మాట్లాడి మరి ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరేం చెప్తున్నారో ఆయన మాకేం చెప్పదలుచుకున్నారో తెలవట్లేదు. మాకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకసారి నేరుగా ఆయన కలిసి ఇకనైనా కైకలూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడపాలని, మాకున్న పదవి కాలం కూడా ఇంకా 6 నెలలు ఉందో 8 నెలలు ఉందో తెలియదు. 6 నెలల లోపల కనీసం మా వరకు సహాయం చేద్దామనే ఆలోచనలో అయితే ఉన్నాము. ఒకవేళ ఈ 6 నెలల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం చేసేది ఏంటిలే, వీళ్ళ మాట మనం వినేది ఏంటిలే అనే ఆలోచనలో ఉన్నారేమో అధికారులు మాకు తెలియదు. కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి మాత్రం ఆయన సహకారం అనేది చేయట్లేదు. సుమారు 8 కోట్ల రూపాయలు పైబడి 4 సంవత్సరాల్లో మన గ్రామ పంచాయతీ స్థాయికి 8 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి మరి రజావుల్లా గారు జిల్లా పంచాయతీ వారికి నివేదిక ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వారు జిల్లా కలెక్టర్ వారికి కూడా ఈ విధంగా విచారణ నివేదిక అనేది ఇచ్చి ఉన్నారు. సహజంగా ఒక పంచాయతీలో అవినీతి జరిగింది అంటే 1 లక్ష రూపాయలు జరగవచ్చు, 2 లక్షలు జరగవచ్చు, మహా జరిగితే 1 కోటి రూపాయల వరకు పంచాయతీలో అవినీతి జరగవచ్చు. కానీ 8 కోట్ల రూపాయలు పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, దానికి సంబంధించినటువంటి ఓచర్స్ లేవని,
నిబంధనలు పాటించలేదు అని వివిధ కారణాల మీద మరి ఈ విధంగా 8 కోట్ల అవినీతి జరిగింది అనేది నివేదిక ఇవ్వటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇదే ప్రథమం ఏమనుకుంటున్నాను నేను కూడా. 1 కోటి రూపాయల అవినీతి జరిగిందంటే ఓకే, 2 కోట్లు జరిగిందంటే ఓకే, 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తూ విచారణాధికారి వారు నివేదిక ఇచ్చారు. ఇది ఇవాటికే కూడా మేము నమ్మశక్యంగా లేదు. మాకు ఇంత అవినీతి జరిగిందా, ఇంత అవినీతి చేయొచ్చా, దీని వెనక ఎవరున్నారు? ఇంత అవినీతి జరుగుతుంటే అసలు జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు, డివిజనల్ స్థాయి అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు సెక్రటరీ అనేవాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళ విధులు వారు నిర్వర్తిస్తున్నారా లేదా? వాళ్ళందరూ విధులు నిర్వర్తిస్తే ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది అంటే అధికారుల యొక్క సహకారం కూడా ఈ అవినీతిలో ఉంది. వాళ్ళ రవిశంకర్ గారు పంచాయతీ విస్తరణాధికారి, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓన్లే 6 అడుగుల పైన ఉన్నారు, శుభ్రంగా ఈయన ఎక్స్పర్ట్ మంచి సీనియర్ కదా అని చెప్పి ఈయనకి ఇస్తే ఈయన హయాంలో జరిగినటువంటి అవినీతి $97 లక్షల 97 లక్షలు ఒక పంచాయతీ విస్తరణాధికారి సమయంలో 97 లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తే ఇది మనం ఏ రకంగా ఆయన్ని అనుకోవాలో అర్థం కావట్లేదు. అనుకోవడం చేస్తే కూడా కొంతకాలమే, షార్ట్ పీరియడ్ ఏం లేదండి. కైకలూరు గ్రామ పంచాయతీని ఎలా వాడుకున్నారంటే యూజ్ అండ్ త్రో. మనం ఉన్న 4 రోజులు నొల్లేసుకోవాలి, జేబు నింపుకోవాలి, కడుపు నింపుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ వార్డులో ఈ సమస్య ఉంది, ఈ డ్రైనేజీ తీయాలి, ఇక్కడ మట్టి వేయాలి, అక్కడ లేదంటే రోడ్లు వేయాలి అనేది లేదు. ఇంటి పన్నులు వేస్తే దాదాపు ₹1 కోటి మేర ఆదాయం పెరుగుతుంది. మనకి పెద్ద పెద్ద భవనాలు కట్టారు, వాళ్ళకి ట్యాక్సులు లేవు. కైకలూరు పంచాయతీలో జరిగేది ఒకటి, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతున్నారో వాళ్ళదే మాకు టార్గెట్. వాళ్ళ టార్గెట్గానే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ మాట కామాట చెప్పాలి. ఎంతైతే మనకి ముఠా వాళ్ళు చలానా ఇస్తారో ఆ చలానా వరకు మాత్రమే చలానా కట్టించుకోవాలి. అంతకుమించి మనం ఎక్కువగా రూపాయి తీసుకున్నట్లేదు. అది కూడా డిజిటల్ పేమెంట్ చేయాలి. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ అమలు కావడం లేదు కైకలూరు గ్రామ పంచాయతీలో. మొత్తం అంతా కూడా క్యాషే, నగదు రూపంలోనే చేస్తున్నారు. ఎంతైతే చలానా వచ్చిందో దానికి సమానంగా మాత్రమే డబ్బులు తీసుకున్నారు తప్పితే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు వాళ్ళు. సపోజ్ ఉదాహరణ చెబుతున్నా, ₹10,000 చలానా కట్టమని మొడా వాడిస్తే ఆర్డర్ 10,000 తీసుకున్నారు లంచం కింద, కానీ ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. అంత నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ కైకలూరులో. మాకు అధికారులు తప్పు చేయొచ్చు, ఖర్చులు ఉంటే ₹1 తీసుకోవచ్చు, కానీ మరి ఇంత అడ్డగోలుగా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల మాకేం కాదు, గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ అటువంటి పనులు అనేది మానుకొని ప్రజలకు జవాబుదారీతనంగాను ప్రజలకి కాస్తంత మెరుగైన సేవలు అందిస్తే రేపొద్దున మరి ఎన్డీఏ కూటమి అనేది వచ్చినందుకు మరి గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం జవాబుదారీతనం, దానికి జవాబుదారీతనంగా పరిపాలన చేస్తే బాగుంటుంది. మరి ఇటువంటి ఏం జరిగినా కానీ కైకలూరులో రేపొద్దున మేము మా పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తాము. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు కానీ అవినీతి పాల్పడినట్టు కానీ తెలిస్తే వాళ్ళకి చెప్పని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్న వాళ్ళకి ₹10,000 ఎక్స్ప్రెస్ కూడా ప్రకటిస్తాం మేము పంచాయతీ తరఫున. అంటే అవినీతి రహిత సమాజం అనేది చేయాలి. ఫస్ట్ ₹1 తీసుకోవాలి, కానీ ఎంతైతే చలానా వచ్చిందో అంత సమానంగా చలానాకి సరిపడే డబ్బులు వసూలు చేస్తే మనం ఇంకా ఇల్లేం కట్టుకుంటారు. ఇందులో కూడా మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి వాళ్ళ జీతాలు ఇవ్వాలంటే ఖజానాలో డబ్బు లేదు. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు రాకపోయినా కానీ వచ్చినట్టుగా మచ్చలు వేసుకొని లక్షలాది రూపాయలు వాళ్ళ దిగమింగుని తినేసిన పరిస్థితులు కైకలూరు గ్రామ పంచాయతీలో ఉన్నాయి. ఇవాళకి కైకలూరు గ్రామ పంచాయతీలో 4 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము.
ఏ రోజుకి ఆ రోజు ఇంకా అవినీతి అనేది అవినీతి తగ్గుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండి ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఈ నెల కాదు వచ్చే నెల అభివృద్ధి జరుగుతుంది పంచాయతీలో. మళ్ళీ మా పంచాయతీ వర్కులకు అందరికీ తలకు 5 లక్షల వర్కులు ఇస్తే పంచాయతీలో డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాం. అయినప్పటికీ ఈ రోజుకు కూడా కైకలూరు గ్రామ పంచాయతీలో అవినీతి అనేది ఆ రోజుకి హెచ్చుమేరకం తప్పితే తగ్గటం లేదు. మాకు ఇవాటికే వార్డు సభ్యులైనా మాకు ఇవాటికే కంప్లైంట్లు వస్తున్నాయి. ప్లాన్ అప్రూవల్ పెట్టాలంటే ఒక రేటు, బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఒక రేటు ఇవ్వాలంటే కూడా జరుగుతుంది. ఇటువంటి వాటి మీద కూడా జిల్లా కలెక్టర్ వారికి మరొకసారి రేపు సోమవారం నాడు వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని కూడా విచారణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మా గ్రామ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మా మీద నమ్మకం ఉంచినందుకు మేము తలకు వార్డుకి 5 లక్షల రూపాయల కాడికి తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కలుద్దామని అనుకుంటున్నాము. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారు మీ సమస్యలు ఏమున్నాయి ఒకసారి రండి మాట్లాడదామని చెప్పి ఆయన పిలిచారు. అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మా వరకు ఆ సమాచారం చేరడం లేదు. దానికి ఎమ్మెల్యే గారు కూడా నేను పిలిస్తే వార్డు మెంబర్లు రాలేదు, వాళ్ళకి ఏంటి అంత అహంకారం అనే విధంగా ఆయన మాట్లాడినట్టు తెలిసింది. అయ్యా, మాకు మీ మీద ఎటువంటి అహంకారం లేదు, మేము చిన్నవాళ్ళం, మేమందరం కూడా మీకు విధేయులుగానే ఉంటాము. మాకు సమాచారం లోపం వల్ల మీ దగ్గర రాలేకపోయాం తప్పితే మాకు ఏ విధమైనటువంటి ఇది లేదు. త్వరలో మిమ్మల్ని కలిసి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా కైకలూరు గ్రామ పంచాయతీలో పౌర పత్రం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ పనికి ఎంత ఫీజు చెల్లించాలి, ఎన్ని రోజుల్లో మన పని చేస్తారు. దీని మీద తక్షణం మరి జిల్లా కలెక్టర్ వారు తగు చర్యలు తీసుకొని ఈ 8 కోట్ల రూపాయలు కూడా మనకి ఎవరో కూడా ఉరికినేవలా. మనకి ఏ పంచాయతీ వాళ్ళకి, ప్రతి పంచాయతీ వాళ్ళకి ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది. డెవలప్మెంట్ చేసుకోండి, రోడ్లు వేసుకోండి, మంచినీళ్ళు శుభ్రంగా ఇచ్చుకోండి, పైప్ లైన్ వేసుకోండి అని. మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మా వార్డులో ఒక్క రోడ్డు వేసుకునే పాపానికి పోలేదు. ఎందుకంటే ఏ రోజు అడిగినా కానీ నిధులు లేవు. ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసేసుకుంటున్నారనే సాకు చూపించి అటు డైవర్ట్ అవుతున్నాయని చెప్పి మమ్మల్ని కూడా మోసం చేసి డబ్బులు ఈ రకంగా పక్కదారి పట్టించి ఎవరి ఓచర్లో పడితే వాళ్ళ ఓచర్లు డబ్బులు కొట్టేయడం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు మళ్లించడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ 8 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే కైకలూరు పంచాయతీ సువర్ణ యుగంలాగా తయారవుతుంది. 8 కోట్లు అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ప్రతి వార్డుకి కూడా మేము కనీసం 20-30 లక్షల రూపాయలు కేటాయించుకొని వర్కులు చేసుకుంటే రేపొద్దున మమ్మల్ని గెలిపించినందుకు, మా మీద నమ్మకం ఉంచుకున్నందుకు ప్రజలు మాకు కాసంత గెలిచినందుకు మాకు కూడా మంచి జరుగుతుంది. మరి దీనికి ఈ యొక్క రిపోర్టు రావడంలో కానీ, మరి ఇంత అవినీతి వెలికి తీయడంలో కానీ మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినటువంటి అధికారులకు, నాయకులకు అందరికీ కూడా మీ మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కేసిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆ తర్వాత ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు అయితే మరీ ఘోరం. 1,27 లక్షల రూపాయలు ఆయనకి రికవరీ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. ఆయన చేసినటువంటి ఆ 3 నెలలకి 6 నెలల కాలానికి 1,27 లక్షల రూపాయలు రికవరీ చేయమని వచ్చిందంటే ఆయన అసలు ఏం చేశారు? ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? అసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆ డబ్బులు? అసలు రికవరీ అవుతుందా? 1 కోటి రూపాయలు రికవరీ అయితే వాళ్ళ దగ్గర నుంచి పంచాయతీలో ఎంత అభివృద్ధి జరుగుతుంది? మా పారిశుద్ధ్య కార్మికులకి రోజుకి 700 నుంచి 800 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవచ్చు. వాళ్ళు ఆనందపడతారు.
పంచాయతీ కార్మికులకు మేము 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేకపోయాం. దానికి కారణం ఏంటంటే మొన్న జరిగిన టెండర్లో ఒక వ్యక్తి తక్కువ కోట్ చేశారు. నేను 100 రూపాయలకి చేస్తానన్న పనిని అతను 90 రూపాయలకే చేస్తానని చెప్పి టెండర్ వేశారు. నిబంధనల ప్రకారం 90 రూపాయలు పనిచేసే వ్యక్తికే మనం టెండర్ ఇవ్వాలి. అతను చేయలేకపోతే అతని తర్వాత ఎవరైతే ఉంటారో అతను పిలిచి, బాబు అతను చేయలేకపోయాడు, నెక్స్ట్ టెండర్దారుడు నువ్వు కాబట్టి నువ్వు ఇవ్వు అని చెప్పి తీసుకొని అతని డిపాజిట్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ క్యాన్సిల్ చేస్తారు. అసలు ఎవరు టెండర్ వేసారో మాకు తెలియదు, ఎంతకు వేసారో మాకు తెలియదు. ఇంతవరకు పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి అలాగే జీతాలు ఇవ్వాలి, ఎలా ఇద్దాము, ఏం చేద్దాము అనేటువంటి వెర్షన్ అనేది మాకు పంచాయతీ సెక్రటరీ గారు ఈ రోజు వరకు చెప్పలేదు. మేము కృషి చేస్తాము. దీనికి పార్టీలకు అతీతంగా మరి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ మేము ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళ సమస్య పరిష్కారానికి, అదేవిధంగా పాత టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలా, కొత్తవి కొనసాగించాలనేవి చూసి మాట్లాడి, ఒకవేళ కాకపోతే డిపిఓ గారిని కానీ ఒకసారి పిలిచి ఆవిడతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. దోలం లక్ష్మీనారాయణ గారు అనే కార్యదర్శి గారికి మొత్తం ఆయన పీరియడ్లో జరిగినటువంటి అవినీతి 75 లక్షల రూపాయలు, 40,336 రూపాయలు. దానిలో ఆయన వాటా కింద 37,70,168 రూపాయలు ఆయనకి ఇచ్చారు. అంటే మొత్తం జరిగినటువంటి అవినీతిలో ఆయన పీరియడ్లో సగమేమో పంచాయతీ సెక్రటరీ చేశారు, మిగతా సగమేమో పంచాయతీ సర్పంచ్ గారు చేశారు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఇద్దరు తంబేస్తే కానీ ఆ బిల్లు అనేది వాళ్ళకి పాస్ అవ్వదు. అందుకనే తప్పు ఎవరు చేసినా, ఎవరి వల్ల జరిగినా, ఏం జరిగినా కానీ బాధ్యత అనేది ఇద్దరికి పంచారు. ఈ 75 లక్షల్లో సర్పంచ్ గారు సగం పంచారు, ఈఓ గారు సగం పంచారు. దాని తర్వాత వచ్చినటువంటి రామలక్ష్మి గారు 25,26,312 రూపాయలు ఆవిడ వాటా కింద కట్టమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఇది వసూలు చేయమని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయమని, వాళ్ళని సస్పెండ్ చేయమని కూడా ఆర్డర్స్ జారీ చేశారు. ముందుగా వారికి షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేశారు. రామలక్ష్మి గారు 25,26,812 ఆవిడ తర్వాత పాపం ఈవిడ కూడా నాలాగే దురదృష్టవంతురాలు. ఇలా చేయకూడదమ్మా అన్నందుకు ఈవిడ మీద ఒక SC/ST కేసు పెట్టి పాపం వాటి ప్రమోషన్ కూడా రాకుండా చేసి ఈవిడ ఇబ్బంది పడుతుంది. ఈరోజు నాతో పాటే మచిలీపట్నం SC/ST కోర్టుకు వస్తుంది. మేమందరం కూడా అక్కడ కలుసుకుంటున్నాం ఒకసారి.